రైతులతో కలిసి 30 నిమిషాలు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపిన మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి. నారాయణఖేడ్ నియోజకవర్గంలో రైతులకు నిరంతర విద్యుత్ అందక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, లో వోల్టేజీ కరెంటు అందించడం ద్వారా వ్యవసాయ భూముల వద్ద రైతుల బోర్ మోటార్లు కాలిపోయి రైతులకు తలకు మించిన భారం అవుతుందని మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి అన్నారు. మంగళవారం పెద్దశంకరంపేట కేంద్రంలో ఉత్తులూరు బ్రిడ్జి నుండి పెద్దశంకరంపేట బస్టాండ్ వరకు రైతులతో కలిసి నిరసన ర్యాలీ చేపట్టారు. అనంతరం రోడ్డుపై 30 నిమిషాలు బైఠాయించి కాంగ్రెస్ ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలను నిరసిస్తూ నినాదాలు చేశారు. ఇప్పుడేమో పరిస్థితి ఏముంది, మత్తర్లలో నీళ్ళు ఆగుండలేదు, చెరువులలో నీళ్ళు ఆగుండలేదు. ఆ నీళ్ళు ఆగక అదో ప్రాబ్లం. దాని ద్వారా ఇంకా గ్రౌండ్ వాటర్ టేబుల్ కూడా పూర్తిగా కిందికి వెళ్ళిపోయింది. నీళ్ళు పంటలు పెట్టుకుంటే రైతులు పంటలు ఎండిపోయే పరిస్థితి. మొన్న యాసంగిలో కూడా అదే జరిగింది. ఇప్పుడు కూడా ఇంకా గ్రౌండ్ వాటర్ టేబుల్ పెరగలేదు. మరి దీని కొరకని నారాయణఖేడ్ ప్రాంతం బాగా ఎడారిలాగా మారిన ప్రాంతం అని చెప్పేసి కేసీఆర్ గారు ఆలోచన బసవేశ్వరరావు లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అని పెట్టాడు. ఆ బసవేశ్వర లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుకు భూసేకరణ కూడా చేసినాం. ట్రాన్స్ఫార్మర్ దాని కొరకని ట్రాన్స్ఫార్మర్ కొరకని స్థలం కేటాయించినాం, ట్రాన్స్ఫార్మర్ మంజూరు చేసినాం, పనులు ప్రారంభించాం. అంతట్లే మా ప్రభుత్వం పడిపోయింది. ఇక ఆడికెళ్ళి దాని అతి లేదు గతి లేదు. లేకపోతే కాళేశ్వరం ప్రాజెక్ట్ ద్వారా శంకరంపేట మండలం సస్యశ్యామలం అవుతుండే, నారాయణఖేడ్ నియోజకవర్గం సస్యశ్యామలం అవుతుండే. ఈ బోర్ల మీద ఆధారపడాల్సిన పరిస్థితి రైతులకు అసలు లేనే లేకుండే. దీంట్లో కూడా శంకరంపేట గొట్టిముక్కలు ఒకటి ఎత్తు మీద ఉందని చెప్పేసి దానికి బసవేశ్వర లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ద్వారా గొట్టిముక్కల చెరువుకి వేసి దాని ద్వారా ఇంకా 4-5 చెరువులకు కూడా నింపుకోవడానికి అవకాశం ఉంటుందని ఆ ప్రయత్నం చేసినాం. అది ఎక్కడిదక్కడ ఆగిపోయింది. అంటే రైతులను మొత్తం రాజులను చేసిన కేసీఆర్, ఈయననేమో రైతులను మొత్తం తొక్కేసే ఆలోచనలో ఈ రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. మరి ఈ రకంగా చాలా అన్యాయం చేస్తుండ్రు. దాని తర్వాత మా కేసీఆర్ సార్ రైతులు పోయి అడగలేదు. గత కాంగ్రెస్ రైతులు ఇబ్బంది పడ్డారు, బోర్లు వేసుకొని బోర్లు పడ్డారు, పంటలు ఎండిపోయి ఆగమైపోయిందని చెప్పేసి బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవ్వరు అడగకుండా కేసీఆర్ గారు నిర్ణయం తీసుకున్నారు. రైతు పంపిస్తే, రైతులకు పెట్టుబడి ఇస్తే రైతులు బాగుపడతారు. వాళ్ళు పోయి లాగానో ఇంకే ఏదో అడ్డకూలీలాగానో పనిచేయకుండా వాళ్ళ భూములలో వాళ్ళు గౌరవంగా బతకడానికి అవకాశం ఉంటుందని చెప్పేసి ముఖ్యమంత్రి గారు రైతు బంధు అనే కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఆ రైతు బంధు కంటిన్యూస్గా 73,000 కోట్ల రూపాయలు బీఆర్ఎస్ రేవంత్ రెడ్డి మాట్లాడిండు. ఆ దొంగ అన్ని మాట్లాడేటన్ని అబద్ధాలు, దొంగ మాటలు.